గుడ్ ఈవినింగ్, సిరికార్ కన్సల్టెన్సీ కాకినాడ. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ నెంబర్ AP31 CL 3195 టాటా విస్తా క్వార్టర్ జెట్ హై ఎండ్ వెర్షన్, కంప్లీట్ సిల్వర్ కలర్ బాడీ. 2014 వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2029. ఆ తర్వాత మళ్ళీ 5 years రెన్యూవల్ చేసుకోవచ్చు. అప్పుడు 2034 దాకా లైఫ్ వస్తుంది. బండి అయితే అంతా మంచి కండిషన్లో ఉంది. వెహికల్ మీద చెప్పేదాకా మేజర్ స్క్రాచెస్ కానీ, డెంట్స్ కానీ, డ్యామేజ్ ఇలాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేదు. అలాగే గ్లాస్ బ్రేకేజ్ అలాంటివి కూడా ఏమీ లేదు. మేజర్గా చెప్పేదాకా రస్ట్ అది కూడా ఏమీ లేదు. బండి అంతా నీట్గా మంచి కండిషన్లోనే ఉంది. ప్రజెంట్ మనకి వెహికల్ ప్రజెంట్ ఈ వెహికల్ నాగమల్లి తోట కాకినాడ లొకేషన్లో అందుబాటులో ఉంది. అండ్ వెహికల్ రీడింగ్ వచ్చేసి 1 second చెక్ చేద్దాం. 1,40,000 kilometers తిరిగింది. కస్టమర్ చెప్పినైతే మాకు షోరూమ్ ట్రాక్ అని చెప్పున్నారు. నేనైతే చెక్ చేయలేదు. ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఇది టాటా విస్తా సిరీస్ హై ఎండ్ వెర్షన్. ఇది బండి అంతా చాలా నీట్ కండిషన్లో ఉంది. డాష్ బోర్డ్ కానీ, సీట్స్ కానీ, ఇంటర్నల్ రూఫ్ కానీ మొత్తం అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ గేర్ షిఫ్టింగ్, సస్పెన్షను, ఏసీ, మ్యూజిక్ ప్లేయర్ అన్నీ కూడా మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. చెప్పదగ్గ మైనస్ అయితే ఏమీ లేదు. ఏదైనా ఒక బండి తీసుకున్నాక ఒక 10,000 rupees మెయింటెనెన్స్ ఉంటుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేసి రండి. బ్యాక్ పోర్షన్ సీట్స్ అంతే బాగున్నాయి. సీట్ కవర్స్ అన్ని న్యూగా స్టిచ్చింగ్ చేసినట్టున్నారు. మోస్ట్లీ ఏసీ ఒక 2-3 నెలలకి ఉండొచ్చు. సీట్ కవర్స్ అంతా బాగున్నాయి నీట్గాని. అలాగే ఇంటర్నల్ కూడా మొత్తం అంతా మంచి కండిషన్లో ఉంది. అంటే స్టీరింగ్, సస్పెన్షన్స్, ఇంకా గేర్ షిఫ్టింగ్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే స్టీరింగ్ కంట్రోల్ వచ్చేసి మనకి ఆడియో కంట్రోలింగ్ అంతా స్టీరింగ్ వచ్చేస్తుంది. సెంటర్ లాక్ విత్ రిమోట్ వర్కింగ్ కండిషన్. అండ్ 4 టైర్లు కూడా అలో వీల్స్, అంటే బయట వేయించినాడు. టైర్స్ అన్నీ వచ్చి సుమారు ఒక 80% పైన ఉంటాయి టైర్స్. అంటే ఇప్పుడు ఉన్న ఈ టైర్లు మనకి సుమారు ఒక 35,000 kilometers తిరుగుతాయి. ఆ తర్వాత మార్చుకోవాల్సి ఉంటుంది. మిగతా బండి అంతా బాగానే ఉంది. జస్ట్ తీసుకుని ఒక బేసిక్ జనరల్ సర్వీస్ చేయించుకుని వాడుకుంటూ సరిపోతుంది. అంతకు మించి అయితే ఏమీ అవసరం లేదు. జనరల్గా టాటా విస్తా సరికి బాగా టాక్సీ బోర్డులో తిరిగి రఫ్ అయిపోయి ఉంటాయి. కానీ ఈ బండి అయితే మాత్రం చాలా నీట్గా మంచి కండిషన్లోనే ఉంది. అలాగే ఫ్రంట్ వైపర్స్ అన్నీ కూడా వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయి. అంతా ఓకే. ఇంకా ఫ్రంట్ హెడ్ లైట్స్ రెండు కూడా చూస్తున్నారు కదా, బాగానే ఉన్నాయి. కొంచెం లైట్గా డల్ అయి ఉన్నాయి కానీ లైటింగ్ ఎఫెక్ట్ అయితే అంతా బాగానే ఉంది. ఇంజిన్ రూమ్ చూద్దాం. ఇంజిన్ రూమ్ వచ్చేసి మనకి అంతా బాగుంది. ఆమ్రాన్ బ్యాటరీ ఉంది, క్వార్టర్ జెట్ ఇంజిన్. ఆప్రాన్స్ 2 పర్ఫెక్ట్గా ఉన్నాయి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్. మనకి ఇదే ఇంజిన్ స్విఫ్ట్ డిజైర్లోనూ కూడా ఇదే ఇంజిన్ వస్తుంది. స్విఫ్ట్ డిజైర్, ఎర్టిగా మూడిట్లోనూ కూడా ఇదే ఇంజిన్. అదే ఇంజిన్ ఈ టాటా వెహికల్లో ఉంటుంది. దాన్ని క్వార్టర్ జెట్ ఇంజిన్ అంటారు. అంటే చాలామందికి ఐడియా ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఐడియా లేని వాళ్ళ గురించి మాత్రం చెప్తున్నాను. బండి అయితే అంతా ఓకే, నో ఇష్యూస్ అండ్ నథింగ్. ఇంకా అలాగే ఒకసారి బ్యాక్ పోర్షన్ చూద్దాం. రైట్ టు లెఫ్ట్ టైర్ ల్యాంప్స్ అంతా బాగానే ఉన్నాయి. ఇక్కడ బ్రేకేజ్ అయితే లేవు. బాడీ ఫ్రేమ్ అంతా కూడా నీట్గా బాగానే ఉంది. రస్ట్ అయితే పెద్దగా ఏం ఫామ్ అవ్వలేదు. అంత బాగానే ఉంది. వెహికల్ మెయింటెనెన్స్ అయితే ఇప్పటిదాకా ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వెహికల్ మెయింటెనెన్స్ అయితే కొంచెం నీట్గా ఉంది. ఇంతకు ముందు చెప్పున్నాం కదండి, విస్తా అనేసరికి కొంచెం యావరేజ్గా ఉంటుంది కండిషను. బట్ ఈ వెహికల్ అయితే బాగుంది. మోస్ట్లీ ఇది హై ఎండ్ వెర్షన్. ఇది దీంట్లో ఆల్మోస్ట్ మీకు అన్ని ఆప్షన్స్ కవర్ అవుతాయి. ప్రజెంట్ మనకి వెహికల్ నాగమల్లి తోట కాకినాడ లొకేషన్లో అందుబాటులో ఉంది. అండ్ వెహికల్ ప్రైస్ వచ్చేసి 1,95,000, 1,95,000 వెహికల్ ఫైనల్ ప్రైస్. బార్గెనింగ్ అయితే ఏముండదు, ఫిక్స్డ్ రేటు. ఎవరైనా తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక, అలాగే దూరం నుంచి వచ్చే కస్టమర్లు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే ఫోన్ అయితే చేసి బయలుదేరండి. ఫోన్ అయితే మొత్తం చేయకుండా బయలుదేరద్దు. ఎందుకంటే మీరు వచ్చే గుమ్మని వెహికల్ సేల్ అయిపోతే మళ్ళీ మీ టైం వేస్ట్, మళ్ళీ మనీ వేస్ట్. దాని గురించే మీరు వచ్చే ముందు ఖచ్చితంగా ఫోన్ అయితే చేసి బయలుదేరండి. ఇప్పటిదాకా నేను చెప్పిన స్టోరీ అంతా కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒకవేళ నేను చెప్పిందని అర్థం కాని పక్షంలో మీరు దాంట్లో చెక్ చేసుకోండి. జస్ట్ వెహికల్ తీసుకున్నాక ఒక 10,000 rupees మెయింటెనెన్స్ ఎక్స్పెక్ట్ చేయండి. అది కూడా ఇంజిన్ సైడ్ కాదు, జస్ట్ చిన్న చేతిగా ఖర్చుకుంటాను ఉద్దేశంతో చెప్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీకార్స్ కాకినాడ.